ఇకపోతే కాళేశ్వరం గురించి ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడతాడు. ఆనాటి ప్రాణహితకు కాళేశ్వరంకు చాలా తేడా ఉంది. ఆనాడు నీటి సామర్థ్యం 16 టీఎంసీలు అయితే ఇవాళ 141 టీఎంసీల సామర్థ్యం. ఆనాడు పంపింగ్ సామర్థ్యం 1.8 టీఎంసీ అయితే ఈ రోజు 3 టీఎంసీ ఉంది. ఆనాడు నీటి వినియోగం ప్రతిపాదించింది 160 టీఎంసీలు అయితే ఈ రోజు 240 టీఎంసీలు. ఆనాటి ఆయకట్టు 16 లక్షల ఎకరాలైతే ఈనాటి ఆయకట్టు 37 లక్షల ఎకరాలు. ఆనాడు భూసేకరణకు మీరు 2 లక్షల రూపాయలు పెడితే ఈ రోజు యావరేజ్ గా 12 లక్షల రూపాయలు పెట్టారు. టనల్స్, కాలువలు, ఇలా చాలా మార్పు జరిగింది. మీరు ఎంతసేపు తక్కువ చేసి మాట్లాడటమో బురద జల్లే ప్రయత్నం చేస్తే ప్రజలు అన్ని విషయాలు కూడా అర్థం చేసుకుంటారు. ప్రజలు విఘ్నులైనటువంటి వాళ్ళు. మీ హయాంలో యాడన్నా ఒక ఎకరానికి నీళ్లు ఇస్తే ఎక్కడిచ్చిందో చెప్పండి. ఒక చెరువు కడితే ఎక్కడ కట్టారో చెప్పండి. ఎక్కడైనా ఒక కొత్త ప్రాజెక్టు పూర్తి చేస్తే ఎక్కడ పూర్తి చేశారో చెప్పండి. మరి అలా పంట పండుతుందంటే మా ప్రభుత్వంలో జరిగిన పనుల వల్ల తప్ప మీరు చేసింది అయితే ఇంతవరకు ఏమీ కూడా లేదు.